హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఇక్కడ ఒక 2 బంగాళదుంపలను అయితే తీసుకొని పైన ఉన్న పొట్టుని తీసేసి ఈ విధంగా అయితే తురిమేసి పెట్టేసుకోండి. ఇలా మొత్తం తురుముకున్న బంగాళదుంప తురుమును అయితే కనుక ఒక బౌల్లోకి వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగును వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే సాల్ట్ వేసేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకుంటే దీనిలో నుంచి అనేది వాటర్ వచ్చేస్తుంది. అలాగే బంగాళదుంప కూడా సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ అయితే మరొక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని, 1/2 స్పూన్ వరకు వాముని వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే సాఫ్ట్గా పిండిని అయితే కనుక కలిపి పెట్టేసుకోండి. ఇలా కలిపి పెట్టుకొని దీన్ని సైడ్ పెట్టేసుకోండి. ఈ లోపు అయితే కనుక బంగాళదుంపలో నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఈ వాటర్ని అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పిండేసి తీసుకోండి. చూస్తున్నారా ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్ని పిండేసినాక అందులోనే 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక పచ్చిమిర్చిని చిన్నగా తురిమేసి వేసుకోండి. అవన్నింటిని బాగా కలిసే విధంగా కలుపుకొని దీన్ని కూడా సైడ్ పెట్టేయండి. నెక్స్ట్ అయితే మనకి ఈలోపే మనం కలుపుకున్న గోధుమ పిండి అయితే బాగా నానే ఉంది కదండి. ఆ పిండిలో నుంచి అయితే కనుక ఒక మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా చపాతీ చేసుకోండి. మరీ పలచగా చేసుకోవద్దు, అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు. ఈ చపాతీ మొత్తం అయితే బంగాళదుంప తురుముని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. అలాగే ఈ లోపు అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మొత్తం అంతా చపాతీ అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత చుట్టూరా అయితే కనుక కాస్తంత వాటర్ని అప్లై చేయండి. ఇలా చూపిస్తుంది చూడండి. ఈ విధంగా వాటర్ని అప్లై చేసిన తర్వాత ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళండి. రోల్ చేసుకున్నాక లాస్ట్లోనైతే కనుక కరెక్ట్గా ఇలా స్టిక్ చేసేయండి. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఈ చివర్లో అయితే కనుక ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం లోనికి పెట్టేస్తే కనుక ఇది ఫోల్డ్ అయిపోద్ది. ఇలా ఈ రెండింటిని నాకైతే కనుక ఇక్కడ 2 అవుతున్నాయి కదండి. ఈ రెండింటిని రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఇలా ఈ రెండింటిని అయితే కనుక స్టీమ్ చేసుకోండి. నేను ఫస్ట్గానే కళాయి పెట్టుకుని వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టేసి దీన్ని అయితే కనుక ప్రీ హీట్ చేసుకొని పెట్టేసుకొని ఇలా స్టీమ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా స్టీమ్ చేసుకున్న వాటిని ఒకదాన్ని అయితే కనుక 2 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. 3 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే మరో చిన్న బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండి, అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర, కరివేపాకు తురుము, అలాగే ఇందులో అయితే 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ చిటికెడు అయితే కనుక సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. వేసుకొని ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి స్టీమ్ చేసినవి, వాటిని అయితే కనుక ఈ బ్యాటర్లో డిప్ చేసేసి ఈ లోపే నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ పోసుకొని వేడి చేసి పెట్టేసుకున్నానండి. అందులో అయితే కనుక ఈ 4ంటిని నాకు ఈ కళాయిలో నేను తీసుకున్న కళాయికి 4 కరెక్ట్గా సరిపోతున్నాయి. 4ంటిని ఒకదాని తర్వాత ఒకటి వేసేయండి. వేసేసి ఒకవైపు అయితే కాస్త కలర్ వచ్చినాక రెండో వైపు అయితే టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా కలర్ వచ్చినాక అప్పుడు మొత్తం అటువైపు ఇటువైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే బయటని క్రిస్పీగా, లోన్ అయితే సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుందండి. టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, వాటిని కూడా మీకు కుదిరితే కనుక చూడటానికి ట్రై చేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.